దూరం ఉన్నామన్నారా అదే నెత్తి కనిపించదురా చిత్రగ్రీవం ఫస్ట్ పేరు చిత్రగ్రీవం. మూలం అంటే ఎక్కడి నుంచి సేకరించారంటే ఇది ధనగోపాల్ ముఖర్జీ నుంచి సేకరించారు. పక్షి మాట్లాడుకుంటే పక్షి ప్రపంచంలో 2 దృశ్యాలు మనోరమైనవి. గూడియ వద్దకు కొట్టి తల్లి బిడ్డ పిల్ల పక్షిని ఈ 2 ప్రపంచం వెలుగులోకి తీసుకొని రావడం మొదటిది. అట్లా వచ్చిన పిల్ల పక్షి నోటికి ఆహారం అందిస్తూ తల్లి పక్షి పెంపకం కొనసాగించడం రెండవది. ఇంతకు చిత్రగీవం ఎవరు, దాని పెంపకం ఎలా సాగింది, అది ఎట్లా ఎగరడం నేర్చుకుంటున్నది అని విషయాలను మనము ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. 10 లక్షల జనాభా ఉందని మనం చెప్పుకునే కలకత్తా మహానగరంలో కనీసం 60 లక్షల పావురాలు ఉంటాయి. ప్రతి 3 కుర్రాడి దగ్గర కనీసం 1 డజను వార్తలు మోసే పావురాలు పావురాలు, పిగిలి పిట్టలు, బంతి పావురాలు కద్దు పావురాలను మచ్చిక చెయ్యరు అన్న కళ వేల సంవత్సరాలుగా భారతదేశంలో కొనసాగుతుంది. ఆ కళ పుణ్యమా అని పక్షులు ప్రేమించుకునేవారు. జరిగేందో పిగిలి పిట్ట, బంతి, పావురం అన్న 2 విలక్షణమైన పావురాల జాతులను భారతదేశంలో ప్రపంచానికి అందించింది. ఎన్నో దశాబ్దాల నుండి యువరాజులు తమపై జలవరాతి మందిరాలతోనూ సామాన్యులు ఇల్లు పావురాల మీద ప్రేమ అప్యాయతలు చూపిస్తూనే ఉన్నారు. శ్రద్ధాశక్తులను చూపిస్తూనే ఉన్నారు. గొప్ప వాళ్ళు పురోటాలను వంటేస్తూ కానివ్వండి, ఫౌంటైన్లను కానివ్వండి, సామాన్యుల పూల పళ్ళు కానివ్వండి, చెట్లు కానివ్వండి, అవన్నీ రకరకాల రంగుల